తండ్రి లేనందుకు ఆ బుక్ నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అయింది అనుకుంటే, ఈరోజు ఒక వ్యక్తిత్వ వికాసంని డెవలప్ చేసి ఒక గొప్ప స్థాయిలో ఉంచినటువంటి నేను ఒక వ్యక్తిత్వ తండ్రిని కోల్పోయినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. సో సార్, నేను ఇంపాక్ట్ కరెక్ట్ ఆగస్టు 2 కి లాస్ట్ ఇయర్ నేను కలుసుకున్నాము. మాకు ఆయన చేతుల మీద అవార్డు అందుకోలేకపోయినా ఆయన ఫీట్ ని టచ్ చేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆయన ఆరోగ్యం బాగాలేదు, రాలేరు అని అంటే నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఈ యొక్క ఇంపాక్ట్ ద్వారా ఆయన డైరెక్ట్ ఆయన పాదాలు టచ్ చేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయనతో మాట్లాడే అదృష్టం, ఇంపాక్ట్ కలిగించినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రోజు నా జన్మ ధన్యమైంది. ఇంటర్మీడియట్ లో పుస్తకం ద్వారా పరిచయమైన సార్ ఆ రోజు ఆయన ఫీట్ టచ్ చేసినప్పుడు నా జన్మ ధన్యమైంది. నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఆత్మ శాంతి కోరి ఆయన మార్గంలో నడుస్తూ ఇంకింకా ఎదుగుతూ ఒక మంచి వ్యక్తిత్వం గల ఒక వ్యక్తిగా నేను కూడా తీర్చిదిద్దబడి 10 మందికి ఆయనలాగా ఆయన బుక్స్ ద్వారా నేను ఇన్స్పిరేషన్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి గొప్ప అదృష్టాన్ని కలిగించినందుకు ఇంపాక్ట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. నమస్కారం. ఒక నడిచే జ్ఞాన భండాగారం. ఏ స్థితిలో ఎక్కడ వెళ్లాలో తెలియని వాళ్లకు ఆశాకిరణంగా ఎందరో ఆత్మహత్యల నుండి బయటకు తీసినటువంటి ఒక మార్గదర్శి. తన మాటే మంత్రంగా, ఆయన లేకుండా కూడా ఆయన మాటలు మంత్రాక్షరాలుగా పుస్తకాల రూపంలో మనందరినీ కదిలిస్తూ ఇంకా మున్ముందు కూడా వివేకవాణిలాగా పట్టాభివాణి కూడా ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని ఆశిస్తూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ధన్యవాదాలు. కేడిజే బాబు గారు. ఉత్తరేశ్వర్ మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. మరి పట్టాభి సార్ గారు ఎంతో లక్షల మంది జీవితాలు మార్చారనమాట. వాళ్ళల్లో కూడా నేను ఒకనండి. మరి నేను అంతేకాకుండా మ్యూజిషియన్ అవటం వల్ల సార్తో సన్నిహితంగా కలవటం చాలాసార్లు అవకాశం దొరికింది. దానికంటే ముందు కూడా నా జీవితాన్ని నేను సార్ బుక్స్ వల్ల నా లైఫ్ నేను డిజైన్ చేస్తున్నాను అనమాట. చేసుకున్న తర్వాత మరి మ్యూజిషియన్ అవటం వల్ల సార్తో పర్సనల్ కలవటం అయితేనేమి, ఫంక్షన్స్ లో, లేకపోతే 2024లో అది మెంటలిజం వర్క్ షాప్ హైదరాబాద్ లో నేను కండక్ట్ చేసినప్పుడు సార్ చీఫ్ గెస్ట్ గా పిలుచుకోవడం జరిగింది అనమాట. మరి ఎన్నో ఫంక్షన్లలో అనమాట సార్ నా భుజాన్ని స్పర్శించి, పోతే సార్కు నా భుజం సపోర్ట్ ఇచ్చి కార్ దగ్గర కూడా సార్ను వదిలిపెట్టిన రోజులు ఉన్నాయన్నమాట. మరి ఎందుకంటే నడవటానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. అంత సన్నిహితం ఉంది. పోతే నా జీవితాన్ని మార్చిన ఒక తండ్రిగా నేను భావిస్తాను అనమాట. ఈరోజు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరమైన విషయం అనమాట. మరి సమయ భావం వల్ల నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అంతరంగంలో ఆయనకు ఒక గుడి లాంటిది నాలో ఉందని చెప్పేసి తెలియజేయడం చాలా సంతోషిస్తున్నాను. ఇంపాక్ట్ ఈ కార్యక్రమము మనం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్. నా పేరు ఉత్తరయ్య, వనపర్తి నుంచి మాట్లాడుతున్నా. సారు మొన్న ఐకాన్ 2025లో సార్ని ఫిజికల్గా చూశాను. అంతకుముందు నేను బుక్స్లో చదువుతుంటిని. అయితే వారి బుక్స్ ఎంతో స్ఫూర్తిదాయకం. నిజంగా వారు నేను వీరిని కలుస్తానా అనేటువంటి ఒక అపోహ ఉండినారు. కానీ మొన్న ఐకాన్ 2025 మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారు పెట్టినటువంటి ఆ కార్యక్రమంలో ఫిజికల్గా చూశాను. అది నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా అది ఎప్పుడో చూడలేము అనుకున్న వ్యక్తిని చూశాను కదా అని ఈరోజు నాకు అనిపిస్తుంది. ఈ మధ్యలో లేకపోవడం నిజంగా ఆనందదాయకం. కానీ ఇప్పుడు మనకు లేకపోయినా వారి యొక్క బుక్స్ వారు మన మధ్యలోనే ఉంటారు. కాబట్టి చాలా బాధాకరం. మన గురువు లేకపోవడం బాధాకరం సార్. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా,